ఈ వీడియోలో భాషాభివృద్ధి అవగాహన ప్రాథమిక స్థాయిలో ఈరోజు తెలుసుకుందాం. భాషా విధులలో వైవిధ్యత. మానవుడికి భాష వల్లనే ఒక ప్రత్యేకత ఏర్పడింది. కేవలం భాష భావ వినిమయానికి గాక అనేక రకాల కార్యకలాపాలకు, పరస్పర సహకార జీవనానికి కీలకమైన సాధనంగా భాష ఉపయోగపడుతుంది. మానవ జీవితంలో గాలి, నీరు, ఆహారం మొదలైన ప్రాథమిక అవసరాల్లో అతి ముఖ్యమైనదిగా భాష కూడా ఒక స్థానాన్ని సంపాదించుకుంది. భాషను వినియోగించని మానవుడు లేడు. భాష లేని సమాజాన్ని ఊహించలేం. భాష వల్లనే వ్యక్తి జీవనం యాంత్రికత నుంచి అనుభూతి స్థాయికి చేరుకుంది. భాష మానవ జీవితాన్ని వైవిధ్యభరితం చేసింది. అసంఖ్యాకులైన మానవులు మాట్లాడే భాషలో అనంతమైన వైవిధ్యం నిక్షిప్తమై ఉంది. నిరక్షరాస్యుడైన వ్యక్తి కూడా భాష ద్వారా తన జీవన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతుంటాడు. భాషా వినియోగంలో మనిషి తనకు అనుకూలమైన అవసరమైన పద్ధతిలో వెళుతూ తనదైన వైవిధ్యతను ప్రదర్శిస్తాడు. సమాజంలో విభిన్న రంగాలలోని వ్యక్తులు భాషను వినియోగించుకునే తీరును పరిశీలిద్దాం. ఈ పరిశీలనలో ఆయా వ్యక్తులు తమ విధుల నిర్వహణలో భాషను ఉపయోగించుకునే విధానాలు అర్థమవుతాయి. భాషోపాధ్యాయుడు విద్యార్థులకు సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థులు తను చెప్పే విషయం పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త ప్రయోగాలు చేస్తాడు. విద్యార్థి తరగతి గదిలోనూ, విద్యను అభ్యసించే పరిసరాల్లోనూ ఉపాధ్యాయులతోనూ తన జ్ఞానాన్ని, సంస్కారాన్ని, భావాలను వ్యక్తం చేయడానికి తాపత్రయపడతాడు. సాహిత్యవేత్త సూటిగా, సరళంగా, స్పష్టంగా తన భావోద్వేగాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాడు. మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరికీ అర్థం కాని మానవుల ప్రవర్తనను విశ్లేషిస్తాడు. అంతరంగంలోని ఆలోచనలను, అలజడులను విశ్లేషిస్తాడు. మత ప్రచారకుడు మన చుట్టూ ఆధ్యాత్మికత వాతావరణాన్ని నింపి మనసును దైవం వైపు మళ్లించడానికి కృషి చేస్తాడు. చరిత్రకారుడు అనేక రకాల ఆధారాలతో చరిత్రను యథార్థంగా నిర్మించి వ్యాఖ్యానించే పరిశోధనలో మునిగి ఉంటాడు. వేదాంతి సంక్లిష్టమైన మార్మిక అంశాలను స్పష్టంగా అవగతం అవుతున్నట్లు ప్రవచనాలు చేస్తాడు. సాంకేతిక శాస్త్రవేత్త మానవ జీవనాన్ని సౌకర్యవంతంగా మలచడానికి అవసరమైన ఆలోచనలు చేస్తాడు. అవి వాస్తవ రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. వ్యాపారవేత్త నిరంతరం లాభాలు సంపాదించడానికి అనువైన మార్గాలు, వ్యూహాలను ఆలోచిస్తాడు. భాషా శాస్త్రజ్ఞుడు భాషలోని అంతర్గత బహిర నిర్మాణ సూత్రాలను పరిశీలిస్తూ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తాడు. సామాజిక శాస్త్రవేత్త మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని వెల్లడిస్తాడు. మానవ శాస్త్రజ్ఞుడు మానవ సంస్కృతిలో భాషకున్న ప్రాధాన్యం గుర్తిస్తాడు. సంస్కృతి గొప్పదనాన్ని నిర్వచించే ప్రయత్నంలో భాషను సాధనంగా మలుచుకుంటాడు. సామాన్య మానవుడు నిత్య వ్యవహారంలో భాషను వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన పరికరంగా ఉపయోగించుకుంటాడు. మనుషులందరూ సమానమే. ఒకే భాష మాట్లాడే వారందరూ మరింత సమానంగా భావించుకుంటారు. ఇందులోనే భాషాపరంగా కొన్ని మినహాయింపులు ఉంటాయి. భాషను ఉపయోగించుకునే పద్ధతులు, పద ప్రయోగాలు, శబ్ద సంపద, శైలి విషయంలో అందరూ భాషా వ్యవహర్తలు సమానం కాదు. భాషణ విధులలో కొన్ని ప్రత్యేకమైనవి, సామాన్యమైనవి అనే విధులు ఉంటాయి. అధిక సంఖ్యాక ప్రజలు సామాన్యమైన భాషణ విధులను నిర్వర్తిస్తారు. సాధారణ ఉద్యోగి దైనందిన కార్యకలాపాల్లో రోజు అవే మాటలు పునరావృతం అవుతుంటాయి. ఆధునిక కాలంలో ప్రత్యేకంగా భాషణ విధులను నిర్వహించే వ్యవహర్తల అభివ్యక్తిలో వైవిధ్యత కనిపిస్తుంది. ఉదాహరణకు FM రేడియో జాకీలు, టీవీ ఛానళ్లలో యాంకర్స్, రంగస్థల కళాకారులు మొదలగువారు. పైన ఉదాహరించిన వ్యక్తులు గాక ఇంకా ఎందరో భాషా వ్యవహర్తలు ఉన్నారు. వారి భాషా వినియోగ వ్యవహారాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి. ఏ ఒక్కరి వేలిముద్రలు ఒకే తీరుగా ఎలా ఉండవు, అదేవిధంగా ప్రతి భాషా వ్యవహార అభివ్యక్తి విభిన్న శైలిలో ఉంటుంది. భాషా నిర్వచనాన్ని ఏ విధంగానైతే సమగ్రంగా చెప్పలేకపోయినట్లుగానే భాషా విధులలోని వైవిధ్యాన్ని నిర్దిష్టంగా వర్ణించలేం. కానీ వ్యవహర్తల భాషా వినియోగాన్ని సన్నిహితంగా గమనించినట్లయితే భాషకున్న వివిధ పార్శ్వాలు, వైవిధ్యాలు అవగతమవుతాయి. ఆలోచనలు, అనుభవాల అభివ్యక్తి మాధ్యమంగా భాష మానవుడు భాషను వినియోగించుకున్న దశ నుంచి కొత్త యుగంలోకి అడుగుపెట్టినట్లుగా గుర్తించవచ్చు. భాష ద్వారానే మానవుడు తొలి నాగరికతలోకి అడుగు మోపినట్లుగా చెప్పవచ్చు. భాషను వినియోగంలోకి తీసుకురావడంతోనే నిజమైన మానవ జీవనం ప్రారంభమైందని తెలుస్తుంది. భాష మానవులందరినీ గుంపు దశ నుంచి సమాజం అనే స్థాయికి తీసుకొచ్చింది. మానవుడికి ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతం ఏర్పడడానికి భాష కూడా ప్రధాన కారణమైంది. మానవుడు తొలి దశలో చేసిన వాగ్రూప వ్యక్తీకరణలోని అరుపులు, కేకలు భౌతిక అవసరాలను మాత్రమే తీర్చాయి. కాలక్రమంలో ధ్వనులు ఆలోచనల వాహికగా రూపొందించుకునే ప్రయత్నం మొదలైంది. చింతనా శైలి అయిన మనిషి
తనలోని భావోద్వేగాలు, మానసిక అవసరాలకు అనుగుణమైన అభివ్యక్తి నిర్మించుకునే శోధనలో సఫలీకృతుడైనాడు. ఆ సఫలత ఒక శక్తివంతమైన అభివ్యక్తి మాధ్యమంగా రూపుదిద్దుకుంది. భాష మానవుల హృదయ స్పందనలకు, మేధాశక్తికి ఉత్తమమైన మాధ్యమంగా భావించవచ్చు. ఒక మనిషి ఏకకాలంలో అనేక ప్రదేశాల్లో ఉండలేడు. కానీ వక్తగా ఒక బహిరంగ సభలో వేలాది మంది ముందు ప్రసంగించడం వల్ల ఆ సమూహానికి పరిచయం అవుతాడు. ఆ పరిచయానికి ప్రాతిపదికగా మాట్లాడడం, మాటల ద్వారా వక్త హృదయం, మేధోశక్తి వెల్లడవుతుంది. మాట్లాడడంతో పాటు వ్యక్తులను మరింత సన్నిహితం చేసేది రాయడం అనే ప్రక్రియ. మనిషి లేకపోయినా అతని భావాలు, ఆలోచనలు, అనుభవాలు లిఖిత రూపంలో గ్రంథస్థమై అశేష జనావళికి అందుతాయి. వాగ్రూప లిఖిత రూప ప్రక్రియ ఏదైనా మనిషి హృదయగత వ్యాపారాన్ని ఆవిష్కరిస్తుంది. మనిషి అనుభవానికి మాట ఒక సంకేతం. మనసులోని భావమే అన్నింటికీ మూలం. కాబట్టి దాని బాహ్యాభివ్యక్తి వాగ్రూపంలో భాష అనిపించుకుంది. తమ అవసరాలకు సంబంధించిన వస్తువులే కాక అనుభూతులకు, ఉద్వేగాలకు సంబంధించిన భావనలను కూడా మాటలు పుట్టేసరికి మనిషి చైతన్య వికాసం వడివడిగా జరిగింది. మనిషి నిత్య చలనశీలి. అంతర్గతంగా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనల చైతన్య స్రవంతి కదులుతూనే ఉంటుంది. ఆలోచిస్తున్నాను గనకే నేను మనిషినయ్యాను అని విజ్ఞుల అభిప్రాయం. మనిషి ఆలోచనలకు వాహికం భాష. భాష లేకపోతే ఆ మాదిరి ఆలోచనకు అవకాశం లేదు. అంటే మన ఆలోచన ఎంత ఎత్తు పెరిగితే మన భాష కూడా అంత ఎత్తుకు పెరుగుతుంది. అలాగే భాషతో పాటు ఆలోచన పెరుగుతుంది అని ఫోరంకి దక్షిణామూర్తి గారు భాషకు మనిషి శక్తికున్న అవినాభావ సంబంధాన్ని తెలియజేశారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.